వేదికగా జరుగుతున్న 3 టెస్టులో టీమిండియాపై ఆస్ట్రేలియా ఆధిపత్యం చెలాయిస్తోంది. ట్రావిస్ హెడ్ వరుసగా మరో సెంచరీ సాధించాడు. టెస్టులో హెడ్కు 9వ సెంచరీ కాగా టీమిండియాపై మూడోది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023 ఫైనల్ నుంచి టీమిండియాపై హెడ్ ఆడిన గత 11 ఇన్నింగ్స్లో 84.90 సగటుతో 849 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక గత 5 ఇన్నింగ్స్లో భారత్పై 104.8 సగటుతో హెడ్ పరుగులు చేయడం గమనార్హం. ఈ క్రమంలో గబ్బా టెస్టులో ట్రావిస్ హెడ్ కోసం కెప్టెన్ రోహిత్ శర్మ ప్రత్యేక వ్యూహాలు, ప్రణాళికలు రచిస్తాడని భావించారంతా. కానీ హెడ్ కోసం ఎలాంటి వ్యూహాలు రచించలేదు. సాధారణ కెప్టెన్సీతోనే రోహిత్ జట్టును నడిపిస్తున్నాడు. హెడ్ అటాకింగ్ గేమ్ మొదలుపెట్టిన వెంటనే డిఫెన్సివ్ కెప్టెన్సీకి వెళ్లిపోయాడు. హెడ్ ను కట్టడి చేయడానికి ఫీల్డర్లను ప్రత్యేకంగా మోహరించలేదని రోహిత్ పై నెట్టింట్లో విమర్శలు వస్తున్నాయి. అయితే రోహిత్ ఫీల్డర్ గాను గబ్బా టెస్టులో ఆకట్టుకోలేకపోయాడు. స్లిప్ లో హెడ్ క్యాచ్ ను జారవిడిచాడు. రెండో రోజు ఆటలో టీం విరామం అనంతరం హెడ్ ను అవుట్ చేసే అవకాశం వచ్చింది. నితీష్ రెడ్డి వేసిన బంతిని హెడ్ షాట్ కు యత్నించాడు. కానీ బంతి అవుట్ సైడ్ ఎడ్జ్ తీసుకుంది. ఇక స్లిప్ లో ఉన్న రోహిత్ తన ఎడమ వైపుకు బంతిని అందుకోవడానికి 2 చేతులతో ప్రయత్నించాడు. కానీ క్యాచ్ ను విజయవంతంగా అందులేకపోయాడు. అది సులువైన క్యాచ్ కానప్పటికీ అందుకోలేనంత కష్టతరమైన క్యాచ్ అయితే కాదని వ్యాఖ్యాతలు పేర్కొన్నాడు. మరోవైపు రోహిత్ ఫీల్డింగ్ పై నెట్టింట్లో విమర్శలు వస్తున్నాయి. కాగా ఆస్ట్రేలియా 3 వికెట్లకు 313 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ 160, స్టీవ్ స్మిత్ 103 అజేయ శతకాలతో కదం తొక్కారు.